మీరేమంటారు? ఫ్రీ ప్రయాణం తొందరలో పెడతామంటూ వార్తలు వస్తున్నాయి, పెట్టాలంటారా? ప్రయాణం అనవసరం అయ్యా, జనాలు తన్నుకు వస్తారు, అది అనవసరం. డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు. అది అనవసరం. ఫ్రీ మాత్రం అనవసరం. ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే. ఫ్రీ అనవసరం. కొంతమంది మాకు కావాలి, డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తారండి? అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి, టికెట్ కొనుక్కొని. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ పెట్టడం వలన అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, పాటలాడుకుంటారు, గొడవలు ఎందుకు? ఆటో వాళ్ళు నోటి దగ్గర కూడిపోయినట్టేనా పాపం? ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా? వాళ్ళకే లేకుండా పోద్దా? ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా. మళ్ళీ అందరూ ఏం చెప్తారో మనకేం తెలుసా? అది ఫ్రీ బస్సులు అయితే అనవసరం. కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు, కొంచెం డబ్బులు ఆదా అవుతాయి అంటున్నారు. చెబుతున్నప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని, మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది. ఎందుకు అంత ఇది? ఎవరికి ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎవరు టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇదే మంచి పద్ధతి. ఇవన్నీ మళ్ళీ జగన్ చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు మళ్ళీ ఇవన్నీ చేశాడంటే మళ్ళీ ఇప్పుడు ఆయన చేసినట్టు ఉంటుంది. ఈయన కూడా అనవసరం ఇవన్నీ. జగన్ ఎలా చేశాడు? జగన్ అభివృద్ధి లేదుగా. ఇక మరి ఎంతో ఇచ్చాడు చేశాడు, మరి అభివృద్ధి లేదు అనేక. ఇప్పుడు కాలేజీ పిల్లలు వీళ్ళందరూ బాధపడుతున్నారు, నిరుద్యోగులు వీళ్ళందరూ మాకు ఉద్యోగాలు లేవు అయ్యో. ఇప్పుడు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, మరి ఇదే నయ్యం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తానని వచ్చాడు కదా. పథకాలు ఫ్రీగా ఇవ్వటం వల్ల అభివృద్ధి లేదంటారా? అంతే మరి. అప్పుడు అట్లా ఉంది పథకాలు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు రెండు చేస్తానంటున్నారు, పథకాలు ఎక్కువ ఇస్తానంటున్నారు, అభివృద్ధి చేస్తానంటున్నారు. చేయగలరా? చేస్తానంటున్నాడు, పథకాలు చేస్తాడయ్యా, చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడంటే చేస్తాడు మరి అన్నమాట. లేడీస్కి